ఈ లోకం నుంచి వేరుపడకుండా, ఈ లోకాన్ని విడవకుండా ఆ గమ్యాన్ని మనం చేరలేము. అందుకనే నిజంగా ఈ ప్రత్యేకపరచబడడం ఇది మాత్రమే మనల్ని పాపం నుండి దూరం చేస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో పాపమే ఉంది. ఈ లోకంతో సంబంధం ఉంచుతూ ఉన్నామంటే మనం పాపంతో సంబంధం ఉంచుతూ ఉన్నాం. ఈ లోకంను ప్రేమిస్తూ ఉన్నామంటే ఈ పాపంను ప్రేమిస్తూ ఉన్నాం. ఈ లోకంతో ప్రత్యేకపరచబడమే నిజంగా మనల్ని పవిత్రపరిచే ఒక పరిస్థితిగా దేవుడు చూపెడుతూ ఉన్నాడు. అందుకనే ఈరోజు మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి అని మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఈ లోకం నుంచి మీరు వేరై ఉండండి. ఈ లోకంతో మీరు ప్రత్యేకంగా ఉండండి.